దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని పోస్టల్ బ్యాలెట్లపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. ఎక్స్లో నారా లోకేష్ పోస్ట్ ఆధారంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. రాష్ట్రంలో 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం ఘటనలు జరిగాయని మీరే చెప్పి ఒక్క పిన్నెల్లిపై మాత్రమే యాక్షన్ తీసుకుంటారేంటని ప్రశ్నిస్తే నో రియాక్షన్. దేశంలో పోలింగ్ ముగిశాక అదనపు ఓట్లు ఎలా చేరాయని వీఎఫ్డీ, ఏడీఆర్ లాంటి సంస్థలు ప్రశ్నిస్తే నో రియాక్షన్. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని వెరిఫికేషన్ చేయండని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే నో రియాక్షన్. వెరిఫికేషన్ డేటు దగ్గర పడగానే ఫిర్యాదులు వాపసు తీసుకోవాలంటూ టన్నుల కొద్దీ భయంతో వెరిఫికేషన్ చేసేది లేదు, మాక్ పోలింగ్ మాత్రమే చేస్తానంటున్నారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందే. సార్, ఒక్క విషయం చెబుతాను. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారో ఈసీ అడ్డదారి వెతుక్కుంది. ముందుగా మీ ఫిర్యాదులు వెనక్కి తీసుకోండని ఒత్తిడి చేసింది. వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటూ టీఎస్ఓపీ రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారంటే ఈ వ్యవస్థల వెనుక ఏదో అదృశ్య శక్తి పనిచేస్తున్నట్టే. కరకట్ట కేంద్రంగా పనిచేసే ఆ అదృశ్య శక్తి ఎవరో ప్రజలందరికీ తెలుసు. లేకపోతే ఏంటి సార్, వెరిఫికేషన్ కోరినప్పుడు ఈసీ వెరిఫికేషన్ చేయాలి. అలా కాదు కూడదు అంటే చంద్రబాబు లాంటి నాయకులు ముందుకు రావాలి. వెరిఫికేషన్ ఎందుకు చేయరు? సుప్రీం ఆదేశాలు ఎందుకు పాటించరు? ఒక్కో రాష్ట్రంలో ఈసీ రూల్స్ ఒక్కో విధంగా ఉంటాయా? వెరిఫికేషన్ చేసి తీరాల్సిందే. అప్పుడే నేనెంత నిజాయితీగా గెలిచానో ప్రజలకు కూడా అర్థమవుతుంది అని చంద్రబాబు ఎందుకు చెప్పరు? ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వరు? నాడు పోస్టల్ బ్యాలెట్ల నుంచి నేడు ఈవీఎంల వెరిఫికేషన్ దాకా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అయినా చంద్రబాబు సైలెంట్. అందుకే ఖచ్చితంగా ఇందులో ఏదో లోగుట్టు దాగుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. దానికి తోడుగా అసలు మేం వెరిఫికేషన్ చెయ్యం, మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని ఈసీ వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ 10 పాయింట్లు చాలు సార్, లోగుట్టు ఉందో లేదో మీకే అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1, బాలినేని ఈవీఎంల వెరిఫికేషన్ అడిగితే మాక్ పోలింగ్ చేస్తానంటూ ఈసీ నాటకాలు ఆడుతోంది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, వెరిఫికేషన్ జరగకుండా వాస్తవాలు బయటకు రాకుండా సొంత ఎస్ఓపి ఈసీ రూపొందించింది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కన పెట్టిన ఈసీ ఏపీకి మాత్రమే సొంతంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, ఈవీఎం, వీవీప్యాట్ల వెరిఫికేషన్ చేయకుండా ఈసీ ఎవరి ఒత్తిళ్లకో తల వంచిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, ఫిర్యాదు చేసి ఫీజు చెల్లించాక ఫిర్యాదులు వాపసు తీసుకోవాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై ఈసీ ఒత్తిడి చేసింది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఈసీ చెప్పినట్టుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ ఎప్పటికీ బయటపడదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేయకుండా ఈసీ భయపడుతోంది అంటే ఏదో నిజం దాస్తున్నట్టే. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, పోలింగ్ తర్వాత 21 రోజులు గడిచిన విచిత్రంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో ఈసీ ఇప్పటికీ చెప్పలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, మేం నిజాయితీగానే గెలిచాం, సుప్రీం ఆదేశాల ప్రకారం ఈవీఎంల వెరిఫికేషన్ చేయండని చంద్రబాబు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఏపీలో మొదట చెప్పిన ఆఖర్లో చెప్పిన లెక్కల్లోనే 49 లక్షల ఓట్లు అదనంగా ఉన్నాయని వీఎఫ్డీ తేల్చిన ఈసీ మౌనంగానే ఉంది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 పాయింట్లు చాలు అసలు ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి.